బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. చూస్తున్నారు కదా, ఈ రోజు కూడా చక్కగానైతే వర్షం పడుతుంది, చల్లగానైతే ఉందండి. చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా కూడాను గ్రీనరీగా అయితే మారిపోతుంది అనమాట మా ఇంటి చుట్టుపక్కలంతా కూడాను. అయితే ఈ రోజు వీడియోలోని మనము ఈ వర్షం గురించి అయితే మాట్లాడుకోవట్లేదు. ఈ రోజు వీడియోలోని కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ఇంకా అలాగే వెన్ను నొప్పి, ఇంకా మసిల్స్లోని ఇంజురీస్ ఉండేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా, ఆ ప్రాబ్లమ్ని బయట నుంచే మనము ఏ విధంగా మాలిష్ తేలుతోని పోగొట్టుకోవచ్చు అనేది చెప్తాను. ఇది వచ్చేసి స్పెషల్ మాలిష్ తైలు. ఇది మనకి ఆయుర్వేదిక్ దుకాణాల్లో ఈజీగా దొరికేస్తుంది. దీని ప్రైస్ కూడా ఎక్కువేం కాదు, ప్రైస్ తక్కువైనప్పటికీ ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోని డెంగ్యూ లాంటి ఫీవర్స్ వస్తున్నాయి. అంటే డెంగ్యూ, చికెన్ గున్యా కలిపి వస్తే ఏ విధంగా నొప్పులు వస్తాయో ఆ విధంగానైతే కీళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. చిన్నపిల్లలకి వచ్చిందంటే వాళ్ళైతే అసలు భరించలేకపోతున్నారు. సో అప్పుడు ఈ మాలిష్ తైలు చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు ఎలా రాసుకోవాలి, తలకి అప్లై చేయొచ్చా చేయకూడదా దగ్గర డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనైతే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేయాలండి. అది హిట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్పెషల్ మాలిష్ తేల్ అనమాట. ఇది తంగేడు పువ్వులతో తయారు చేయబడింది. పైన చూసారా మనకి ఇమేజ్ ఇచ్చారు, తంగేడు పువ్వులు ఇది. ఇంకా అలాగే కర్పూరం, రకరకాలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి అనేది కూడా ఇక్కడ అయితే లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి ఎక్కువేం కాదండి, కేవలం 50 రూపాయలు మాత్రమే, 50 రూపీస్ అండి. ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి కదా, మెడికల్ షాప్స్, అందులోనే దొరికేస్తుంది. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అని అంటే దీని లైఫ్ టైము 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఇది దేనికి పనికి వస్తుంది, తలకి అప్లై చేసుకోవచ్చా చేయకూడదు అనేది చెప్తాను. ఇదైతే అసలు తలకైతే అప్లై చేయడానికి కాదు, కేవలము కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మనకి ఇంటర్నల్గా ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు మనం ఇది వాడినట్లయితే పైన అప్లై చేసి పైపూతగా మనం ఇది వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చాలా మందికి ఏంటంటే ఈ మధ్య కాలంలోనే చికెన్ గున్యాకి ఇంకా డెంగ్యూకి పుట్టిన జ్వరం అయితే ఒకటి రిలీజ్ అయిందండి. అదేంటంటే రీసెంట్గా మా ఇంట్లో కూడా వచ్చింది. వస్తే ఇప్పటికీ ఇంకా పెయిన్స్ అనేవి తగ్గట్లేదనమాట. సో ఏంటంటే కాళ్ళ నొప్పులు కావచ్చు, లేదంటే కాళ్ళ దగ్గర వేళ్ళకి, మళ్ళీ చేతి వేళ్ల మధ్యలోని కూడా పెయిన్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ ఈ మధ్యలోని బాగా పెయిన్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఇంకా కొంతమందికి అయితే నెక్ ఏరియా దగ్గర ఇక్కడ ఈ ప్లేస్లోని బాగా పెయిన్ రావడం, ఇంకా రకరకాలు అయితే పెయిన్స్ వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా ఇది చాలా బాగా పోగొడుతుంది. ఎందుకంటే మేము వాడుతున్నాము. ఎలా యూజ్ చేయాలి అని అంటే చక్కగాను కొంచెంగాను ఆయిల్ని చేతిలో తీసుకొని మనం అయితే అప్లై చేసుకొని మసాజ్ ఇచ్చుకోవాలి. మసాజ్ ఇచ్చిన తర్వాత వేడి నీళ్ళలోని గుడ్డను ముంచి చక్కగా పిండేసి ఆ వేడి నీళ్ళ కాపడాన్ని అయితే పెట్టాలి. వాళ్ళు ఏంటంటే గుడ్డతోని కాపడం పెట్టమని చెప్తున్నారు. ఇలా వేడి గుడ్డతోని కట్టేసి లేదంటే కాపడం పెట్టినట్లయితే చక్కగా పనిచేస్తుంది, వెంటనే రిలీఫ్ వస్తుంది. మాలిష్ తైల్ అన్నారు కదా, మరి ఇది ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే పురటాలు ఉంటారు కదండి, పురటాలకి ఒళ్ళంతా కూడా కుట్టిన పిండిలాగా అయితే అయిపోతుంది, పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ పెయిన్స్ పోవడానికి కూడా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. చాలా తక్కువ ప్రైజు, ఇంకా అలాగే క్వాంటిటీ చూడండి. సో మనకి ఈ బాటిల్లోనైతే వస్తుంది, వాడేసాం కదా అందుకే ఇలా ఉంది. క్వాంటిటీ ఎంత ఉంటుంది అని అంటే 100 ml అయితే ఉంటుంది. చక్కగా పనిచేస్తుందండి నేను చెప్పిన విధంగా. అంటే ముందు మనం మాలిష్ చేసేసి చక్కగా మసాజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళలోని గుడ్డను ముంచి గట్టిగా పిండేసి అక్కడైతే అద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే అక్కడ ఉన్న పెయిన్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయిపోతుంది. అండ్ అక్కడ మనకి ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా ఇంజురీస్ అయినా కూడాను అది రికవరీ అవుతుంది. అంతేకాదు మసిల్స్ పెయిన్స్ తగ్గడానికి, ఇంకా అలాగే విరిగిన బోన్స్ తొందరగా అతుక్కోవడానికి ఒక చక్కటి హోమియో మెడిసిన్ కూడా ఉంది. త్వరలోనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గాను. అండ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఆగండి, మరి ఈ రోజు మన లవ్ కమ్ క్రైమ్ స్టోరీ ఏంటో అని తెలుసుకోరా. రోజు కూడాను రియల్గా జరిగిన ఇన్సిడెంట్నే మీకు స్టోరీ కింద అయితే చెప్తున్నాను. ఈ స్టోరీస్ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఎవరైతే టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసం అయితే నేను ఈ స్టోరీస్ చెప్తున్నాను. నచ్చితే చూడండి అండ్ అలాగే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఒక రియల్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే పక్కపక్క ఇళ్లలోనే ఉండే ఒక అబ్బాయి అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ప్రేమించుకున్నారు. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ లవ్ అనేది అలానే సాగుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది. మరి క్రైమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆగండి చెప్తాను. అమ్మాయికి ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి ఇంట్లోని, ఆ సంగతి అయితే చెప్పింది. అబ్బాయి అప్పటికే ఉద్యోగంలోనైతే స్థిరపడ్డాడు. ఒక 1-2 ఇయర్స్ అయితే అయ్యింది. అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. సో అమ్మాయి ఏంటంటే తనకు వచ్చి చెప్పింది అనమాట, నువ్వు త్వరగా వచ్చి మా ఇంట్లోనైతే చెప్పు, మా ఇంట్లో నాకు ఇలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అంటే పక్కిల్లే కదా. సో వాళ్ళ మదర్కి ఫాదర్కి ఒప్పించడానికి అయితే ట్రై చేశాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. అండ్ అలాగే వీళ్ళ మీద గొడవకు అయితే వచ్చారు. గొడవకు వచ్చేసరికి ఈ అబ్బాయి చెప్పడానికి ఇంక ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళే ముందు గొడవకు అయితే వచ్చేసారు, అబ్బాయి తాలూకు వాళ్ళు. అండ్ అమ్మాయి తాలూకు వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్, మేము లాంటి వాళ్ళతోని మేము కలవడం ఏంటి అనే ఒక ఫీలింగ్తో ఏంటంటే అమ్మాయికి పెళ్లి చేసేయడానికి అన్ని రెడీ చేసేసారు. కరెక్ట్గా పెళ్లి రోజు అబ్బాయి అయితే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా హంగామా అయిపోయింది. అవతల వాళ్ళు ఊరుకోరు కదా, ఎందుకంటే ఇన్ని తెలిసి కూడా మళ్ళీ పెళ్లి కుప్పించి మమ్మల్ని పెళ్లి దాకా తీసుకొచ్చి ఇంత అవమానించారు అని చెప్పేసి అవతల వాళ్ళు వీళ్ళ మీద కేసేశారు, అమ్మాయి తాలూకు వాళ్ళ మీద.
ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఏంటంటే చాలా ఫీల్ అయిపోయారు అనమాట. నా పరువు తీసేసింది, నా మీద అవతల వాళ్ళు కేసు వేశారు అని కక్ష అయితే పెట్టుకున్నాడు. అబ్బాయి మీద, అమ్మాయి మీద కూడాను, అంటే సొంత కూతురు మీద కూడాను. సో ఇలా ఉంటాయి. అయితే వాళ్ళు పాపం దూరంగా వెళ్ళిపోయి జాబ్స్ అక్కడైనప్పటికీ కూడాను బదిలీలు చేయించేసుకొని దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. కొంతకాలం వరకు బాగానే ఉంది. కరెక్ట్గా అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే తండ్రికి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏంటో అన్నీ తెలుసుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి బెదిరించడం అయితే జరిగింది. సో ఆ బెదిరింపుకి ఏంటంటే అబ్బాయి ఊరుకోలేదు. మిమ్మల్ని వదిలేసి ఎప్పుడో వచ్చేసాం, మేము 3 years అవుతుంది, ఇప్పుడు మేమేదో మామూలుగా ఉంటున్నాం, మా మటుకు మేము ఉంటున్నాము, మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అయితే కనిపెట్టి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూడా చంపడం అనేది జరిగింది. అది పెద్ద కేసు అయితే అయిపోయింది. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. అందుకనే లవ్ చేసిన తర్వాతైనా ముందైనా తప్పకుండా ఆలోచించి ఏంటంటే మనం తీసుకున్న స్టెప్ కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా మనం ముందుగానే అంచనా వేయాలి. అంచనా వేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉంటేనే అప్పుడు ఎవరి మటుకు వాళ్ళు హ్యాపీగానైతే ఉండగలరు. లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. తక్కువ అంచనా వేసాడు అబ్బాయి. ఏంటంటే ఏం చేయలేరులే, 3 years అయిపోయింది, ప్రెగ్నెన్సీ కూడా కదా అని అనుకున్నాడు. కానీ అక్కడ అమ్మాయిని అబ్బాయిని కూడా చంపేశారు. ఇలాంటి వెధవలు కూడా ఉంటారు. కొన్ని చోట్ల ఏంటంటే ప్రేమ విఫలం అయిపోతుంది, పెద్దవాళ్ళు ఏమో కలపలేక చేస్తూ ఉంటారు. మరికొన్ని చోట్ల ఏంటంటే ప్రేమని జయించుకుంటారు, కాకపోతే అక్కడ పెద్దవాళ్ళే విడదీసేస్తూ ఉంటారు. ఇలాంటివి అయితే ఉన్నాయి, ఇంకా అలా జరుగుతూనే ఉన్నాయి. మరి ఎప్పుడు మారుతుంది ఈ సమాజం? మారాలని తప్పకుండా కోరుకుందాం. అండ్ అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.